వేములవాడ రెండో బైపాస్లోని లిటిల్ స్టార్ స్కూల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి తంగేడు ఆకు, పువ్వు, గునుగులు, బంతులు తీసుకుని వచ్చి వారి టీచర్లతో కలిసి బతుకమ్మను పేర్చి దాని చుట్టూ బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ స్టార్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్ పిల్లలకు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత, అది ఎలా వచ్చింది, ఎన్ని రోజులు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, బతుకమ్మ పండుగ వల్ల వైజ్ఞానిక పరంగా కలిగే లాభాలను పిల్లలకు వివరించారు. పూలతో దేవుణ్ణి పూజించడం సహజం, కానీ పూలనే దేవుళ్ళుగా భావించి చేయడం అనేటటువంటిది తెలంగాణలోని ప్రత్యేకమని తెలియజేశారు. All a very happy Batukama. Batukama is decorated with flowers. Women carry Batukama beautifully stuck with Gunuku, Chamanti, Tangedu flowers to the meeting points, making circles surrounding the Batukama. Women folk sing songs related to our culture. Thank you everyone. Good morning everyone, my name is Sarine. I am from 6th grade. I like Batukama festival because we make Batukama with beautiful flowers stuck with Tangedu, Gunugu, Chamanti. Women folk carry Batukama with singing songs. We make circles around Batukama festival. Thank you everyone. Happy Batukama. Happy Batukama. Happy Batukama. Happy Batukama. Happy Batukama.
దసరా శుభాకాంక్షలు. ఈరోజు మా లిటిల్ స్టార్స్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ బతుకమ్మ అనేటువంటి పండుగ అనేటువంటిది నేను ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను. భారతీయత హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవానికి ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేటువంటిది మరొక నిదర్శనం. ఇక్కడ గౌరమ్మ అంటే స్వయంగా శ్రీ రాజరాజేశ్వరి మాతను పూజించడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైనా కూడా పూలతో దేవుణ్ణి ప్రార్థించడం చూస్తుంటాము, కానీ తెలంగాణలో ప్రత్యేకంగా పూలనే దేవునిగా భావించి ఆ పూలతోటే అమ్మవారిని గౌరమ్మగా భావించి వాటిని పూజించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ పాడేటువంటి పాటలు, బతుకమ్మ పాటలు ఏవైతే ఉన్నాయో చాలా అర్థవంతంగా స్పష్టమైనటువంటి తెలుగుతో కూడినటువంటివి, తర్వాత ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎన్నో కథలు. ఒక్కొక్క పాట తీసుకున్నట్లయితే వారం 10 రోజులు పాడినా కూడా ఆ కథ అనేటువంటిది ముగియదు. సో అలాంటి విధమైనటువంటి పాటలు ఈ యొక్క బతుకమ్మ పండుగ లోపల పాడడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఏదో ఫ్యాషన్గా చేయడం కాకుండా భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ పండుగ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలను మనము అందరము ఆహ్లాదంగా ఆనందంతో భక్తి శ్రద్ధలతోటి అందరం జరుపుకుందాం. ప్రతి ఒక్కరికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు.